అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ వెంకట్ జాజ్‌లాని మాట్లాడుతున్నాను. మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్ మాదాపూర్, హైదరాబాద్. మనం ఈరోజు ముఖ్యంగా పారాలిసిస్ పక్షవాతం వస్తుంది. ఎందుకు వస్తుంది? వస్తే ఏం చేయాలి తగ్గించుకోవడానికి? అనే విషయం మీద వివరంగా తెలుసుకుందాం. పక్షవాతం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా వస్తుంది. అందరూ ప్రజలంతా గమనించాలి. ఎందుకు వస్తుందంటే సర్వసాధారణం అంటే నాకు రాలేదే రాలేదు. డయాబెటిస్ విపరీతంగా పెరిగిపోతుంది. హై బీపీ విపరీతంగా పెరిగిపోతుంది ప్రజల్లో. ఇవి ఉన్నాయి. మాకు పక్షవాతం ఎందుకు వస్తుందంటే ఈ రెండిటి వల్లనే మీకు ఈ 2 ఉన్న వాళ్ళు పక్షవాతం వస్తుంది. ఈ 2 ఉన్న వాళ్ళకి మాత్రమే పక్షవాతం వస్తుంది. అందువలన మనం పక్షవాతం ఎందుకు వస్తుందనేది మనం జ్ఞానం కలిగి తెలుసుకోవాలి. మనకు పక్షవాతం 2 రకాలు. 2 సమస్యల వల్ల వస్తుంది. ఒకటి ఇందాక చెప్పినట్టు డయాబెటిస్, మధుమేహ సమస్య. రెండవది హై బీపీ. డయాబెటిస్ ఉన్నవాళ్ళు మనకి ఎక్కువగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు గ్లూకోజ్ తీసుకొని గ్లూకోజ్ అంటే పిండి పదార్థాలు తీసుకోవడం వలన ఈ గ్లూకోజ్ అనేది మనకి ఎక్కువైపోయి ప్యాంక్రియాస్ గ్లాండ్ ఇన్సులిన్ రిలీజ్ చేసి ఆ ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది రిలీజ్ చేయడం. అందువలన డయాబెటీస్ వస్తుంది. రెండవది హై బీపీ. హై బీపీ అంటే మనకి రక్తనాళాలు కుంచుకుపోయి మనం ఆహారపు అలవాట్లు మనం ఎక్కువగా అసిడిటీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి. ఆల్కలైన్ ఫుడ్, అసిడిటీ ఫుడ్ అని 2 ఉంటాయి. ఆల్కలైన్ ఫుడ్ అంటే పప్పు దినుసులు, కాయగూరలు, ఫలాలు, పండ్లు ఇవి ఆల్కలైన్ ఫుడ్. అసిడిటీ ఫుడ్ అంటే నాన్ వెజ్, బిర్యానీలు, బజ్జీలు, బోండాలు, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా మనకి అసిడిటీ ఫుడ్ కింద వస్తాయి. ఈ ఫుడ్ వలన మనకి డైజెస్టివ్ సిస్టంలో విపరీతంగా వేడి పుడుతుందండి డైజెస్ట్ చేసే క్రమంలో. ఆ వేడిగా పుట్టినటువంటి రక్తము ఆ బ్లడ్ వెజల్స్‌లోకి వెళ్ళి రక్తనాళాలు కుంచుకుపోయి హై బీపీ వస్తుంది. ఫస్ట్ మామూలుగా బీపీ స్టార్ట్ అయ్యిద్ది. ఆ తర్వాత హై బీపీ వస్తుంది. ఎప్పుడైతే మనకి డయాబెటీస్ వచ్చిందో మెదడులో, కళ్ళల్లో, కాళ్ళల్లో, గుండె గోడల్లో, నరాల మీద మనకి మైలిన్ షీట్ అటువంటి ఒక కొవ్వుతో కూడిన పొర ఉంటుంది. అందులో సన్నటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. డయాబెటీస్ వలన రక్తం చిక్కబడి ఈ మెదడులో ఉన్నటువంటి ఆ సన్నటి రక్తనాళాల్లోకి వెళ్ళలేక చిక్కబడ్డారు. ఆ చిక్కబడ్డ రక్తము మనకి అక్కడ కొంత అతుక్కున్నటువంటి అక్కడ క్లాట్ కట్టేసిద్ది బ్లడ్ వెజల్స్‌లో. క్లాట్ కట్టి ఇటు క్లాట్ కట్టిందనుకోండి, ఎడమ వైపు కాలు, చెయ్యి పడిపోద్ది. ఈ చెయ్యి, ఈ కాలు. ఇటు క్లాట్ కట్టిందనుకోండి, ఆపోజిట్ ఈ చెయ్యి, ఈ కాలు పడిపోద్ది. ఇక్కడ స్పీచ్ గ్లాండ్ ఉంటుంది ఇక్కడ. ఆ స్పీచ్ గ్లాండ్ కూడా డ్యామేజ్ అయిందనుకోండి, మాట కూడా పడిపోద్ది. ఈ విధంగా డయాబెటీస్ వలన, హై బీపీ వలన పక్షవాతం రావడం అనేది జరుగుతుందండి. మనకి ఈ పక్షవాతం అనేది వస్తే ఫస్ట్ ఐసీయూలో చేరుస్తారు. ఐసీయూలో చేర్చి కొన్ని రోజులు ఉంచుకొని ఇక ఆ పక్షవాతం వచ్చిన అతను అయోమయంలో ఉంటాడు. ఐసీయూలో చేర్చంగానే కొంతవరకు రిలీఫ్ వస్తుంది. ఐసీయూలో ఈ పక్షవాతానికి మోడర్న్ మెడిసిన్ మన వేరే వైద్య విధానాల్లో పర్మనెంట్ సొల్యూషన్ లేదండి. వాళ్ళు బయటకు వచ్చి మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్యుపంక్చర్ క్లినిక్‌లో ఈ పక్షవాతానికి పర్మనెంట్‌గా సొల్యూషన్ ఉందని తెలుసుకొని మన దగ్గరికి తీసుకొస్తారండి. తీసుకొచ్చినటువంటి ఆ పారాలిసిస్ అతనికి ఎవరికైతే పారాలిసిస్ వచ్చిందో వాళ్ళకి ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా ఫస్ట్ మేము టెస్ట్ చేసుకుంటాం. ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా ఎన్ని సెషన్స్ పడతాయి అనేది చెప్తాం. ఆ సెషన్స్ ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నటువంటి పక్షవాతం మొత్తాన్ని తగ్గించుకుంటున్నారండి. మనకి పక్షవాతం వచ్చిన వెంటనే మన దగ్గరికి వస్తే ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ ద్వారా కొన్ని సెషన్స్‌లోనే పర్మనెంట్‌గా తగ్గించేస్తాం. అది అక్కడ తిరిగి, ఇక్కడ తిరిగి హాస్పిటల్‌కెళ్ళి టైం ఎక్కువ స్పెండ్ చేసుకొని ఎప్పుడో తీసుకొస్తే సెషన్స్ మాత్రం పెరుగుతాయి. పర్మనెంట్ సొల్యూషన్ మన ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్. అలాంటి సీనియర్స్ దగ్గరికి తీసుకొస్తే 100కి 100%
పక్షవాతం తగ్గుతుంది. ఎంతోమంది ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి ఎంతోమంది మన దగ్గరకు వచ్చి పక్షవాతాన్ని తగ్గించుకొని హ్యాపీగా ఉంటున్నారండి. జాబులు చేసే వాళ్ళకి పక్షవాతం వస్తే ఇంట్లోనే ఉండేవాళ్ళు. మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని పక్షవాతం తగ్గించుకొని జాబులు కూడా చేసుకుంటున్నారు ఆఫీస్‌కెళ్ళి హ్యాపీగా. మీలో గానీ, మీ బంధువుల్లో గానీ ఈ పక్షవాతం గానీ, పెరాలిసిస్ ఎవరికైనా వచ్చినట్లయితే మనల్ని సంప్రదించండి. మన కింద ఉన్నటువంటి ఈ నంబర్‌కి కాంటాక్ట్ కండి. 100కి 100% తగ్గించేస్తాం.